నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కొత్త వలసలోని రాజన్న కాలనీ సమీపంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డ్ వల్ల స్థానిక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని జనసేన పార్టీ ఎస్ కోట నియోజకవర్గ ప్రతినిధి వబ్బిన సన్యాసి నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులతో కలిసి ఆయన కొత్త వలస తహసీల్దార్ సునీతకు ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. సమస్యపై స్పందించిన ఎంపీడీఓ రమణయ్య తహసీల్దార్ సునీత ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపుపై ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బుధవారం నాడు ఎమ్మెల్యే కోర్ల లలిత కుమారిని ఆమె నివాసంలో కలిసి గ్రీవెన్స్లో వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే డంపింగ్ యార్డ్ తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఇది రోడ్డు పక్కన పెట్టడం చాలా పైకి ఇది అనధికారికంగా పెట్టారు. దీనికి మరి రెవెన్యూ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ ఆదరించగా ఎక్కడ స్థలం కేటాయించవలసింది పోయి ఈ రోడ్డు పక్కన ఈ రకంగా వేయడం వల్ల ఈ రాజధాని కాలనీకి ఈ యొక్క విషపూరితమైనటువంటి వాయువులన్నీ కూడా వచ్చి ఊళ్ళో జనాలకి జబ్బులు జ్వరాలు తెగుళ్ళు వస్తున్నాయి. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటు పాదచారులు రోడ్డు పక్కన ఉండడం వల్ల పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకో పక్క తగలటం వల్ల చెట్లు కూడా కాలిపోయి ఈ అడవంతా నాశనమైపోయి పర్యావరణం దెబ్బతింటూ ఉంది. కాబట్టి ఈరోజు జనసేన పార్టీగా మనం చెప్తున్నాం, ఈ డంపింగ్ యార్డ్ని తక్షణమే మీరు మార్చాలి. మార్చకపోతే మాత్రం జనసేన పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేసి పెడతాం. ఇంతకుముందు గ్రీవెన్స్లో కూడా మరి మొగ్గ ప్రశాంత్ గారు పెట్టినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం గర్హనీయమైంది. ఇక్కడ ప్రజల ఆరోగ్యంతో వీళ్ళకి లెక్కలేదా అని చెప్పేసి జనసేన పార్టీ ప్రశ్నిస్తూ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఈ డంపింగ్ యార్డ్కి ప్రత్యేకంగా స్థలం కేటాయించి ఈ యార్డ్ని ఇంకో దగ్గర తరలించి ఆరోగ్యంగా ప్రజల ప్రాణాలు కాపాడాలని, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని, ఈ పాదచారులు కాపాడాలని కుక్కల బారి నుంచి మేము జనసేన పార్టీగా ఈ జనసేన పార్టీ నుంచి మేము ప్రభుత్వాన్ని అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ని మీరు ఇంకా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఊరుకోవడం లేదు. ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్తాం. అవసరమైతే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మరి కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున అధికార యంత్రాంగాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం.